శ్రీ బాబూజీ మహారాజ్ గారి డైరీ నుండి 30 మార్చ్ 1946 శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ బాబూజీతో ఇలా చెప్పారు. మత్తు స్థితిని కొందరు ఆధ్యాత్మిక స్థితిగా తప్పుగా భావించారు. దీన్ని మాత్రమే గ్రహించి చాలు అనుకున్నారు. మరికొందరు కొంత ముందుకు వెళ్ళారు. కానీ ఏ కొద్దిమంది మహనీయులో ఉన్నతతర స్థితిని పొందగలిగారు. ప్రారంభంలో ఈ మత్తు స్థితిని ప్రాణాహుతి ద్వారా ఏర్పరచబడుతుంది. కానీ ఆధ్యాత్మిక నిర్మాణానికి పనికివచ్చే పునాది వస్తువు అందులో లేదు. ఇది వారిలో లోటు. సహజ మార్గంలో ఈ లోటు తొలగించబడింది. జీవితమంతా మత్తులోనే గడిపేస్తే ఏమి లాభం? సత్పదపు జాడలు అందులో ఏమీ కనపడవు. జీవితమంతా ఉత్సాహ ఉద్రేకాలతో నిరర్ధకంగా గడిచిపోతుంది.